హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక, ముఖ్య ప్రకటన అండి. ఆగస్టు నెల పెన్షన్లు ముందుగానే పంపిణీ అంటూ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక పెన్షన్దారులందరికీ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. ప్రతి నెల క్రమం తప్పకుండా వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూసే కోట్లాది మంది పెన్షన్దారులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అనే చెప్పాలి. రాబోయే ఆగస్టు నెలలో పంపిణీ చేయవలసినటువంటి సామాజిక పెన్షన్లు పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని అనివార్యమైన మార్పులను చేస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రతా పథకం కింద వచ్చే పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖునే లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం మనందరికీ తెలిసిన ఒక మంచి సంప్రదాయం. సో సాధారణ రోజుల్లో ఎప్పుడైనా కనుక 1వ తారీఖున పండుగలు కానీ, సెలవులు కానీ వచ్చినా, లేదా ఆదివారం వంటి సెలవు దినాలు 1వ తేదీన వచ్చినా ప్రభుత్వం ఈ యొక్క పంపిణీని మారుస్తూ ఉంటుంది అన్నమాట తేదీని. కానీ ఈసారి ఎటువంటి పండుగలు లేకపోయినా ఒక ప్రత్యేక కారణం చేత రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు మాత్రం ఆగస్టు 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు విచ్చేస్తూ ఉన్నారు. ఆగస్టు 1వ తారీఖున మోదీ ప్రధాని గారి పర్యటన అనమాట. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల పరిశీలనకు, అక్కడ నిర్వహించబోయే బహిరంగ సభకు హాజరు అవుతున్నారు. ప్రధానమంత్రి పర్యటన అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగం మొత్తం ఈ యొక్క పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ ఆ రోజున అధికారులందరూ కూడా ప్రధాని పర్యటనలో విధుల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఎక్కడా కూడా ఆగకూడదని, లబ్ధిదారులకు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం భావించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు పార్వతీపురం, మన్యం జిల్లా వారికి ఒకరోజు ముందుగానే అంటే జూలై 31వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర పెన్షన్దారులు ఆగస్టు 1వ తారీఖున ప్రధాని పర్యటన దృష్ట్యా విధించే ట్రాఫిక్ ఆంక్షలు మరియు భద్రతా తనిఖీల వల్ల ఇబ్బందులు పడకుండా ఉంటారు. సో సాధారణంగా పోలీసులు ప్రధాని పర్యటన మార్గాలలో రవాణా ఆంక్షలు అయితే విధిస్తారు. కాబట్టి ఆ రోజున వాలంటీర్లు లేదా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు చేరుకోవడం కష్టం కావచ్చు. అందుకే ఈ యొక్క ముందస్తు చర్యనైతే ప్రభుత్వం చేపట్టింది. ఈ 6 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారు మరియు పంచాయతీరాజ్ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాలను అయితే నిర్వహించారు. మరి పెన్షన్ పంపిణీకి అవసరమైన నిధులను ఒకరోజు ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ప్రతి నెల 31వ తారీఖున నిధులు చేరితే 1వ తారీఖున పంపిణీ జరుగుతుంది. కానీ ఈసారి జూలై 30వ తారీఖు నాటికే నిధులన్నీ కూడా సంబంధిత శాఖలకు చేరిపోయేలాగా ఏర్పాట్లు చేశారు. తద్వారా జూలై 31వ తారీఖున తెల్లవారుజామున నుంచే పెన్షన్లు పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి నగదు అందేలాగా చూడాలని, ఏ ఒక్క లబ్ధిదారులు కూడా మిగిలిపోకూడదని కలెక్టర్లు సూచించారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి జూలై 31న తమ పెన్షన్లు స్వీకరించడానికి కూడా సిద్ధంగా అయితే ఉండాలి, ఎక్కడికి వెళ్లకుండా అని అయితే మనవి.